శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క సాధువాదాలు. శ్రీ నారాయణ భట్టతిరి ప్రణీతమైనటువంటి శ్రీ నారాయణీయ కావ్యంలో ఈ రోజున మనం 38వ దశకం శ్రీకృష్ణావతారం గురించి మాట్లాడుకోబోతున్నాం. నిన్న మనం ప్రారంభం చేశాం. ఆనందాత్మక నీదు మేన్ వెడలి దివ్యత్కాంతి పుంజమ్ములు అభ్రానం గ్రమ్యననంగా వారిధరముల్ వ్యాపించి రూపించి శోభానవ్యం వనరించే వర్ష ఋతువప్ప పూర్ణ పుణ్యవతారానం పూర్ణ పుణ్య అవతారానం నీవరుదేరువేళ భగవద్రమ్యార్ధరూపా హరి. ఓ ఆనంద స్వరూప, ఓ భగవంతుడా, ఓ కృష్ణ, నీ యొక్క అవతారంలో నల్లని తళుకులను నింపేటటువంటి నీ శరీరపు కాంతి పుంజమో అనేటట్టుగా మేఘమండలం ఆకాశం అంతా కూడా ఆవరించింది. వర్ష ఋతువు ఎంతో శోభాయమానంగా ఉంది. ఎందుకంటే స్వామి అవతరించినటువంటి ఋతువు వర్ష ఋతువు కాకపోయినా శ్రావణ భాద్రపదాలు రెండు వర్ష ఋతువే, క్షమించాలి, శ్రావణం భాద్రపదం ఈ రెండు వర్ష ఋతువు. అందులో శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి తిథి రోజున స్వామివారు ప్రాదుర్భవించాడు కదా, వర్షకాలం. అందుకని మేఘాలు బాగా పట్టుకున్నాయి ఆకాశంలో. చలువల్గ్రమ్మ దిశావకాశముల వాంఛాసిద్ధి అయి పుణ్యకర్తలు హర్షింపగా మూడు లోకములకుందాపాంతమౌనట్లుగా ఇలపై నీవవతారమెత్తిదివి తండ్రి. అర్ధరాత్రనగ కల్వరేడప్పుడే తూర్పు కొండ కొన పై తొంగి చూడన్ హరి. ఆహా, సకల దిక్కులు ఆ మేఘాలు ఆవరించటం వల్ల ఆ మేఘాలు వర్షించేటటువంటి అద్భుతమైనటువంటి వర్షం వల్ల బాగా చల్లబడిపోయింది. సజ్జనులందరూ తమ యొక్క అభీష్ట సిద్ధి అయింది అని ఆనంద వివసులైపోతూ ఉన్నారు. ఎందుకని? అప్పటికే రాక్షస బాధలు ఎక్కువైపోయినాయి ద్వాపర యుగంలో. వాళ్ళందరినీ సంహరించాలంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అని పరమాత్మ చెప్పాడు కదా. అందుకని సజ్జనులందరూ కూడా తమ యొక్క కోరికలు నెరవేరబోతున్నాయి అని ఆనంద పరవశులైపోతూ ఉన్నారు. ఆ అర్ధరాత్రి సమయంలో అమృతాంశ బింబము అప్పుడే ఉదయిస్తూ ఉన్నది. అంటే చంద్రబింబం అప్పుడే ఉదయిస్తూ ఉంది. అంటే అష్టమి నాటు చంద్రుడు సగం ఉంటాడు. అది శుక్లపక్షంలో సగమే ఉంటాడు, అర్ధచంద్రాకారమే. బహుళపక్షంలో కూడా అర్ధచంద్రాకారమే ఉంటాడు. కాకపోతే శుక్లపక్షంలో అయితే పెందలాడే వచ్చేస్తాడు. బహుళపక్షానికి వచ్చేసరికి కొంచెం రాత్రి అయిన తర్వాత చంద్రోదయం అవుతుంది. ఆ తర్వాత తెల్లవారే వరకు ఉంటాడనమాట చంద్రుడు. మూడు లోకాలకి దుఃఖాన్ని హరింపజేయటం కోసం ఓ హరి, నీవు ఆ పుణ్య సమయంలో ఈ భూమి మీద అవతరించావు కదా అంటున్నాడు. హరే కృష్ణ.
అనయమ్ము అయ్యని మాది వైభవము తొల్కాడంగ సవర్ణ నూతన కేయూర కిరీట కంకణ కనద్ధారావళుల్ కుల్కగా ఘన శంకాబ్జ గదా సుదర్శనములం గైసేసి మేఘద్యుతిన్ గగనైనాట కననైనావట సూతిగా గృహమునన్ కైశోర రమ్యాకృతిన్. ఓ కృష్ణ, నీవు శిశువు అయ్యుండి కూడా నీ యొక్క అద్భుతమైనటువంటి మూర్తిలో అణిమాది అష్టసిద్ధులు విభూతులు స్ఫూర్తి పొందుతూ ఉండగా కిరీటము కంకణము అంగదములు మణిహారములు కాంతులు మిరుముట్లు గొలిపేటట్లుగా ప్రకాశిస్తూ ఉండగా చేతులలో శంఖము చక్రము పద్మము గద మొదలైనటువంటి వాటిని ధరించి విభాసివై తొలకరి మేఘంలాగా మెరుస్తూ అద్భుతమైనటువంటి శరీరపు కాంతితోటి ఆ పురిటింట్లో ఎంతో శోభించావు కదా కృష్ణ అంటున్నాడు. స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ఈ పద్యంలో వర్ణించాడు భట్టతిరి గారు. ఆయడలచ్చి నీదు హృదయంబుజ పీఠి వసించి హాసలజ్జాయుత దృష్టి వెన్నెల ప్రసారము చేసి కలుండు కంసు నా జ్ఞాతి క్రమ్ము చీకటుల ఛాయన లక్ష్మి తొలంగజేయ శోభాయతి తేజరిల్లితి గదయ్యా దగద్ధగితాద్భుత జ్యుతిన్. ఓ కృష్ణ, నీ యొక్క వినూతనమైనటువంటి లీలామానుష విగ్రహ పరిగ్రహం వల్ల ప్రేమోత్కర్ష విశేషమును పొంది నీ వక్షస్థలంలో విరాజిల్లుతూ ఉన్నటువంటి విలసిల్లుతూ ఉన్నటువంటి ఆ మహాలక్ష్మి యొక్క లజ్జా విలాస కటాక్షముల చేత ఆ చీకటి ఇంట్లో అలముకొన్నటువంటి అలక్ష్మిని హరించుతున్నదా అన్నట్లుగా అందులో దేదీప్యమానుడవై నీవు విలసిల్లుతున్నావు కదా కృష్ణ. ఆ సమయంలో నీ తండ్రి అయినటువంటి వసుదేవుడు ధీరులైనటువంటి ముని బృందముల యొక్క హృదయాలకి కూడా అందరానటువంటి నీ అందాన్ని కళ్ళారా చూశాడు. ఆనంద బాష్పాలు నిండిపోయినాయి కళ్ళల్లో. ఆయన యొక్క మేను పులకరించిపోయింది, కంఠం గద్గదమైపోయింది. అప్పుడు నిన్ను స్తోత్రం చేశాడు కదా నీ తండ్రి. ఏమని చూడండి. ఓ పరమేశ, ఓ వరద, ఓ ఇహరి కరుణింపబోయినం దాపలతాల విత్ర సమతా స్తుతి పాత్ర సమస్త సృష్టి లీలా పరికల్ప అద్భుత కళనా కరుణా కటాక్ష సంవ్యాపృతి నాశ్రమంబు ఉడుపరా అనియన్ వసుదేవుడయ్యడం. అప్పుడు వసుదేవుడు ప్రార్థిస్తున్నాడు. 4 భుజాలతోటి శంఖచక్ర గద ఆయుధాలతోటి వనమాలతోటి కౌస్తుభమణితోటి కిరీటంతో ఆవిర్భవించినటువంటి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి, ఓ దేవా, ఓ పరమపురుష, తాపములు అనేటువంటి తీగలను ఖండించేటటువంటి కొడవలి స్వరూపమైనటువంటి ఓ పరమాత్మ, తాపములు తీగలతో పోల్చాడు. దానిని ఖండించి కోసి పారవేసేటటువంటివి పరమాత్మగా పోల్చాడు. ఓ సర్వనియంత, ఓ సర్వనియామకుడా, స్వాంశమైనటువంటి మాయతో, అంటే నీ యొక్క అంశ అయినటువంటి మాయతోటి జగత్తులో సృష్టి మొదలైనటువంటి క్రీడా విలాసివైనటువంటి ఓ దైవమా, నా యొక్క దుఃఖాలని నీ యొక్క గొప్ప కృపా కటాక్షముల చేత
నివారించు స్వామి అని ఈ విధంగా అనేక విధములుగా ఆనంద వివశుడైపోయి, కృష్ణ, నీ తండ్రి అయినటువంటి వసుదేవుడి చేత స్తోత్రం చేయబడ్డావు కదా స్వామి. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేసిందో చెప్తున్నాడు ఈ పద్యంలో. అమ్మయు హర్షభాష్ప సలిలాప్లుత గాత్ర లతాభిరామయై నెమ్మిను తినుచె నీ సొగసు నీ తల్లిదండ్రులకాత్మ జన్మ జన్మముల జ్ఞప్తికిన్ గొలిపి మాధవా దేవకి కోరుకొన్న సౌమ్యమ్మ గురూపు దాల్చితివి మానుష చారు కిశోర వేషము. ఆనంద బాష్పాలు బుగ్గల మీద జారుతూ ఉండగా ఆమె యొక్క శరీరం అంతా పులకించిపోతూ ఉంటే, నీ తల్లి దేవకీదేవి నీ కళ్యాణ గుణాలని స్తోత్రం చేస్తూ ఉంటే, కరుణానిధివైనటువంటి నీవు నీ పూర్వ అవతారాలని రెండింటినీ, అనగా పృశ్ని సుతపుడు అనేటువంటి వాళ్ళకి పృశ్ని గర్భుడుగా పుట్టినటువంటి సంగతి జ్ఞాపకం చేశాడు. అదితి కశ్యపులకి వామనుడుగా ఉదయించినటువంటి విధానాన్ని చెప్పాడు. ఈ రెండు వృత్తాంతాలను దేవకి వసుదేవులకి జ్ఞాపకం చేశాడు. 3వ జన్మలో మీకు జన్మించాను, ఇక మీకు మరొక జన్మ లేదు అన్నాడు పరమాత్మ. మీకు మోక్షం ఇచ్చేస్తున్నాను అన్నాడు. అప్పుడు తల్లి మాటలని ఆదరించి తల్లి కోరుకుంది, స్వామి, ఇటువంటి దివ్యమంగళ స్వరూపాన్ని నేనే కాదు ఎవరు కూడా చూడకూడదు. అందువల్ల మామూలు మానవ శిశువు ఏ విధంగా ఉంటుందో పుట్టిన తర్వాత ఆ విధంగా నీ రూపాన్ని మార్చు అని కోరుకుంది వాళ్ళమ్మ. అప్పుడు కృష్ణ పరమాత్మ మామూలు శిశువులాగా మారిపోయినాడు. అప్పుడు ఒక మాట చెప్పాడు పరమాత్మ, ఓ తండ్రి, ఇదే సమయంలో వ్రేపల్లెలో యశోదామాత ఒక అమ్మాయిని ప్రసవించింది. ఆ యశోదామాత ప్రక్కలో ఉన్నటువంటి పిల్లలను ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ ఉంచాలి, నన్ను అక్కడ ఉంచిరా అని చెప్పాడు, ప్రేరేపించాడు కృష్ణస్వామి. మునులు నిత్యము చిత్తములో ధరించేటటువంటి నిన్ను కమలము మీదనున్న కలహంస కిశోరంలాగా అందగిస్తూ ఉండగా నీ తండ్రి వసుదేవుడు నిన్ను తన యొక్క హస్తములందు ధరించాడు అప్పుడు తీసుకువెళ్ళటానికి. అంతేగాని అదేదో బుట్టలో పెట్టుకుపోయినట్టుగా భాగవతంలో కూడా రాయలేదు, భట్ట తిరిగి కూడా రాయలేదు. భుజాన వేసుకున్నాడు. నందును ఇంటనాడు జననమ్మయ్యున్నది యోగ నిద్రం తులకింపజేసే వ్రజనాటము నెల్లను నీదు ప్రేరణల్ మందుం ప్రగాఢ సంఘటితముల్ తలుపుల్ గడియల్ జడమ్ములు అయ్యున్ తమయంతటం తెరుచుకొన్నవి వింత ఇంకేమి ఎంతకు. కృష్ణ, ఆ విధంగా నీ తండ్రి ఎప్పుడైతే నిన్ను తన భుజాన పెట్టుకొని సిద్ధమైనాడో ప్రయాణానికి, అప్పుడు యోగ నిద్ర మాయారూపంలో వచ్చి అక్కడ కావలి వాళ్ళందరినీ నిద్రపోయేటట్టు చేసింది. అక్కడ యశోదామాతకి జన్మించింది యోగమాయ. నీ ప్రేరణ వల్ల ఇక్కడ మధురా నగరంలో ఉండే వాళ్ళందరినీ గాఢ నిద్రలో ముంచింది. అలాగే అక్కడ ప్రసవం చేసినటువంటి వాళ్ళకు కూడా గాఢ నిద్ర వచ్చేసింది. ప్రసవించినటువంటి ఆ యశోదామాత కూడా నిద్రపోయింది. అంటే తను ప్రసవించింది మగబిడ్డనా ఆడబిడ్డనా అనే విషయం కూడా ఆమెకు తెలియదు. అంతటి మాయ కమ్మాడు పరమాత్మ. ఇక్కడ కారాగారంలో కళ్ళల్లో ఒత్తులేసుకొని కాపలా కాస్తున్న వీళ్ళు నిద్రపోయారు. మధురా నగర వాసులందరూ నిద్రపోయారు. ఎవ్వరు ఏనుగులు వచ్చి తొక్కినా లేచే పరిస్థితుల్లో లేరు వాళ్ళు. అంత
యోగనిద్రాదేవి ఆవహించింది వాళ్ళని. ఆ సమయంలో అఘటనాఘటన సమర్థుడు అయినటువంటి నీ యొక్క ప్రచోదనం వల్ల అచేతనములైనటువంటి ద్వారముల యొక్క గడియలు, అలాగే వాటికి వేసిన తాళాలు, తాటికాయంత తాళాలు వేశారట, తమంతట తాము విడిపోయి తలుపులు బార్లా తెరుచుకున్నాయి. ఇంతకంటే ఆశ్చర్యం ఏముంటుంది స్వామి అని అడుగుతున్నాడు భట్టతిరి. పడగల్ విప్పి ప్రవాహమాపి మణిదీప జ్యోతులంజోపి శేషుగడు మున్ముందు త్రోవ చూపి నడువన్ శూరాన్వయాంబోధి చంద్రుడు నిందాల్చి పురోగమించనిటులెందును నీ ప్రభావములేర్పడు నీ రీతుల దాపవేగముడిగింపన్రార మా వల్లభా. అప్పుడు ఆదిశేషుడు తన విశాలమైనటువంటి 1000 పడగలు విప్పాడు. యమునా నది ప్రవాహాన్ని ఆపేశాడు. ఆయన యొక్క ఫణాఫణముల యందు మణులు అద్భుతమైనటువంటి కాంతులు వెదజల్లుతూ ఉంటే ఆ వెలుగులో దారి చూసుకుంటూ ధన్యాత్ముడైనటువంటి నీ తండ్రి వసుదేవుడు నిన్నెత్తుకొని వ్రేపల్లెకు ప్రయాణం అయినాడు. అటువంటి అచింత్య మహిములు కలిగినటువంటి ఈశ్వరుడవు నీవు. నా వ్యాధి వేగంగా ఉపశమింప చేయలేవా స్వామి? నా వ్యాధిని నశింపజేయలేవా? నీ సేవకి నన్ను వినియోగించుకోవా స్వామి అని ప్రార్థిస్తూ ఉన్నాడు. రేపటి రోజున 39వ దశకంలో యోగమాయ నయనానిధికం ఎలా చేసింది అనే విషయాన్ని మీతో ముచ్చటించే ప్రయత్నం చేస్తాను. పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో చక్కగా అందరూ కూడా శ్రవణం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.